ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3. దాంట్లో ఫస్ట్ది డూ ది ఫాలోయింగ్ మల్టిప్లికేషన్స్ అంటే గుణకారం చేయండి. దాంట్లో ఫస్ట్ చూద్దాం. 3 5 15 అంటే 1 5 15. 4 5 20 2 0. 4 1 4 plus 2 6 60. 6 7 42 4 2. 6 12 ప్లస్ 4 162. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 5 7 35 3 5. 540 ప్లస్ 3 43. ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంచాలి. 2014 1 4. 816 1 17. ఇప్పుడు యాడ్ చేయాలి. 5 ప్లస్ 0 5. 3 ప్లస్ 4 7. 7 ప్లస్ 4 11. 1 1. 1 ప్లస్ 1 2. 2 1 7 5. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఒకటితో దేని గురించి అదే వాల్యూ వస్తుంది అంటే 189 89. ఇది కూడా సేమ్ 196 96. ఇది కూడా మనకి ఏంటంటే ఇంటూ 10 కదా, లాస్ట్లో 0 పెట్టేసి ఉన్న వాల్యూ సేమ్ పెట్టడమే. 7 5 4. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ప్రొడక్ట్ అన్నమాట. లబ్ధాలను కనుగొనండి. లబ్ధాలను దాంట్లో ఫస్ట్ చూద్దాం. 395 ఇంటూ 7. ఇప్పుడు చూద్దాం. 7 5 35 అంటే 3 5. 7 9 63 ప్లస్ 3 66 6 6. 7 3 21 ప్లస్ 6 27 అంటే 2765. ఇప్పుడు రెండో చూద్దాం. 9 2 18 1 8. 9 0 0 ప్లస్ 1 2 1. 9 4 36 అంటే 3618. ఇప్పుడు మూడో చూద్దాం. 4 4 16 1 6. 4 3 12 1 13. 4 5 21 21 అంటే 2136. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 5 6 30 3 0. 5 2 10 ప్లస్ 3 13 1 3. 5 40 ప్లస్ 1 41 అంటే 4130. ఇప్పుడు 5 చూద్దాం. 972 7 2. 9 9 81 81 ప్లస్ 7 88 8 8. 9 4 36 ప్లస్ 4 44 4482. సున్నాతో దేని గురించిన 0 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ 0. ఇప్పుడు మూడోది ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ ఈజ్ 25 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 9 పెన్స్ అంటే ఒక పెన్ను ధర 25 రూపాయలు అయినా 9 పెన్నుల ధర ఎంత? ఇప్పుడు చూద్దాం. 9 పెన్నుల ధర ఈక్వల్ టు 25 ఇంటూ 9.
9 5 45 4 5 9 18 ప్లస్ 4 22 9 పెన్నుల ధర 225. ఇప్పుడు నాలుగోది ఏంటంటే 1 basket of mangoes weight 36 kg. What is the weight of 10 such baskets of mangoes? అంటే ఒక మామిడి పండ్ల బుట్ట బరువు 36 కిలోగ్రామ్స్. అటువంటి 10 మామిడి పండ్ల బరువు ఎంత? ఇప్పుడు చూద్దాం. పది మామిడి పండ్ల బరువు చూద్దాం. 36 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఏం చేయాలి? 36 0 ఇప్పుడు దింపేస్తుంది అంటే 360. ఇప్పుడు ఐదోది ఏంటంటే ఏ రైస్ బ్యాగ్ వెయిట్స్ 24 kg. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ 478 బ్యాగ్స్ ఆఫ్ రైస్? అంటే ఒక బియ్యం బస్తా బరువు 24 కిలోగ్రామ్స్. 478 బస్తాల బియ్యం బరువు ఎంత? ఇప్పుడు చూద్దాం. 478 బస్తాల బియ్యం బరువు. ఏంటవుద్ది? 478 ఇంటూ 24. 4 8 32 3 2 4 28 ప్లస్ 3 31 3 1 4 16 ప్లస్ 3 19. ఇది చూద్దాం. 216 1 6 2 14 1 15 1 5 2 8 1 9. ఇప్పుడు యాడ్ చేద్దాం. 2 ప్లస్ 0 2 1 ప్లస్ 6 7 9 ప్లస్ 5 14 9 ప్లస్ 2 11 అంటే 11,472. ఇప్పుడు ఆరోది ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నంబర్ అండ్ 5 is 0. ఫైండ్ ద నంబర్. అంటే ఒక సంఖ్య మరియు 5 లబ్ధం 0 అయినా ఆ సంఖ్యను కనుగొనండి. అంటే ఒక సంఖ్య ఏ ఇంటూ 5 = 0 అయితే ఏ వాల్యూ ఎంత అవుద్ది? 0తో ఏది గుణించినా 0 అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ ఏమవుద్ది? 0 అవుద్ది.